ఓం శాంతి. భవిష్య పురాణంలో నారదుడు రాజు యుధిష్ఠిరునితో హిరణ్యకశిపుని సోదరి ప్రహ్లాదుని మేనత్తైన హోలిక వృత్తాంతాన్ని అనుసరించి హోలికోత్సవం గురించి తెలియజేస్తూ సమస్త ప్రజలు భయరహితులై ఆనందంగా ఆడుతూ పాడుతూ జీవించేందుకు ఫల్గుణ మాసం పూర్ణిమ రోజున అందరికీ అభయదానం ఇవ్వాలని, తద్వారా ప్రజలంతా ఊరి బయటికెళ్లి కర్రలు పిడకలు సేకరించి బిగ్గరగా నవ్వుతూ రక్షోహగం బలగహం వంటి రాక్షస వినాశక మంత్రోచ్చారణతో హోలికను దహనం చేయటం వల్ల పాపాత్మ రాక్షసి దగ్ధమై అన్ని అరిష్టాలు నశిస్తాయని, మరునాడు అత్తరు గులాబీ జలంతో వసంతోత్సవం జరపాలని వివరిస్తాడు. అయితే ఈ వృత్తాంతం యొక్క శబ్దార్థం కంటే భావార్థం, సారం తీసుకోవటమే వివేక సమ్మతం. ఎందుకంటే కేవలం కర్రలు చెత్త దహనంతో ఏ అరిష్టాలు నశించవు. వాస్తవానికి హోలిక అనే పదం వ్యక్తివాచకం కాదు, గుణవాచకం. మనుషుల దుఃఖానికి కారణమైన చెడు సంస్కారాలు, కటు స్వభావం, క్రూరత్వం, నాస్తికత్వానికి ప్రతీక. ప్రతి మనిషి మదిలో దాగి ఉన్న చెడు ఆలోచనలు, పాప కర్మలు, రాక్షస నైజమే పాపాత్మ రాక్షసి హోలిక. హింస, క్రోధం, ద్వేషం వంటి పాపకర్మలతో కూడిన వ్యవహారంతో ఇతరులను భయభ్రాంతులకు గురి చెయ్యకపోవటమే అభయదానం ఇవ్వటం. అలాగే అగ్ని జ్యోతిబిందు స్వరూపుడైన శివపరమాత్మునికి, భగవంతునికి ప్రతీక. అలాగే మంత్రం అనేది ఆచరించేందుకే గాని కేవలం ఉచ్చరించేందుకు కాదు. రక్షోహగం అంటే స్వయాన్ని రాక్షస నైజం నుంచి రక్షించుకునేందుకు ప్రతి మనిషి తన మనస్సులో పరమాత్మ స్మృతి అనే అగ్నిని రగిలించడం ద్వారానే ఆసురి స్వభావాల దహనం జరిగి జీవితం సప్త గుణ సుశోభితం అయ్యి హర్షం వెల్లివిరుస్తుందని అర్థం. శక్తులను వరదానాలకు, మంచికి కాక చెడు కార్యాల్లో దుర్వినియోగం చేస్తూ పాపకర్మలు చేస్తే తమ పాపకర్మల తాపంలో తామే తగలబడి మరణిస్తారనే సందేశం హోలికా దహనం చెబుతుంది. కాబట్టి పాపకర్మలు చెయ్యకూడదు. పరమాత్మ జ్ఞాపకంలో ఉండే ధర్మపరాయణ ఆత్మల మార్గంలో విఘ్నాలు కూడా వస్తాయి. అయినా విఘ్నాలకు భయపడకుండా భగవంతుని సాంగత్యాన్ని వదలని వారికి పరమాత్మే రక్షణగా నిలబడతాడనే దానికి ప్రహ్లాదుడు ప్రతీక. కాబట్టి ప్రతి ఒక్కరూ పరమాత్మ సాంగత్యం, దివ్య గుణాల సాంగత్యం అనే రంగును అంటించుకొని ఈశ్వరీయ జ్ఞానరూపి జలంతో మనస్సును కడుక్కున్నప్పుడే ఆత్మ ప్రక్షాళనం చేసుకోగలుగుతాం. ఈశ్వరీయ జ్ఞానాన్ని ఔషధం అని కూడా అంటారు. కామ క్రోధాది విషయ వికారాల రూపి రోగాలను హరించే పరమౌషధం. అప్పుడే మనసులో శుద్ధత వచ్చి మనస్సును ఈశ్వరునితో అనుసంధానం చేయగలుగుతారు. తద్వారానే సప్త గుణాల వికాసం జరుగుతుంది. కేవలం రంగులు జల్లుకోవటం ద్వారా అల్పకాలికమైన ప్రమోదం, ఆ ప్రమోదంలో ప్రమాదాలు తప్ప వనగూరేదేమీ లేదు. నిజానికి ఒక్కో వర్ణం ఒక్కో గుణానికి ప్రతీక. వంగపండు రంగు ఆనందానికి, ముదురు నీలం జ్ఞానానికి, లేత నీలం శాంతికి, ఆకుపచ్చ ప్రేమకు, పసుపు సుఖానికి, కాషాయం పవిత్రతకు, ఎరుపు శక్తికి ప్రతీకలు. కాబట్టి రంగులను పులుముకోవటానికే పరిమితం చేయకుండా ఆ రంగులు తెలియజేసే గుణాలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరిస్తూ ఈర్షాద్వేషాదులు మరచి అభిప్రాయ భేదాలు వదిలి పరస్పరంలో శాంతి సామరస్యాలతో మెలగటమే అసలైన వసంతోత్సవం. ఇదే హోలీ సందేశం. ఓం శాంతి.